అందరికీ శుభ సాయంత్రం. పిల్లలకి 5 భాగవత పద్యాలు, అలాగే 3 సుమతి శతకంలో పద్యాలు, ఒక వేమన శతకం పద్యము, ఒక శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకం ఇవి నేర్పించాం. సరే, ఇంకా ఈ 2 రోజులు ఏం చెప్పకూడదు, పిల్లలు ప్రాక్టీస్ చేయని అనుకున్నాం ఫస్ట్. కానీ చాలా మంది పిల్లలు నేర్చుకుని ఇవి చెప్పారు. సరే, ఇంకేం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఈరోజు యూకేజీ చదువుతున్న పాప అనన్య చక్కగా అన్ని పద్యాలు చెప్పింది. భాగవత పద్యాలంతా చక్కగా చెప్పింది. చెప్పిన తర్వాత నాకు అనిపించింది, అంటే నా మనసు వంగిపోయి, అబ్బా ఎంత చక్కగా చెప్పింది, ఈరోజు ఇంకో 2 పద్యాలు చెప్పాలని మరో 2 పద్యాలు చెప్పడం జరిగింది. ఈ 2 పద్యాలు ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మకి 2 పేర్లు చాలా ఇష్టం. ఒకటి గోవింద అనే పేరు చాలా ఇష్టం, రెండవది దామోదరుడు అనే పేరు చాలా ఇష్టం. దీనికి కారణం ఏమిటంటే, ఆయన కష్టపడి సంపాదించుకున్న పేర్లు ఇవి. అంటే అమ్మ దగ్గర కష్టపడి సంపాదించుకున్న పేరు దామోదరుడు అయితే, గోవర్ధనగిరి చిటికన వేలు మీద తీసుకొని కామధేనువు తెగించి సంపాదించుకున్న పేరు గోవింద. అంటే ఎప్పుడైతే గోవర్ధనగిరి చిటికన మీద తీశాడో, కింద మనుషులతో పాటు అన్ని జంతువులు, పక్షులు, ఆవులు అన్నీ రావడంతో కామధేనువు చాలా ఆనందపడి, కామధేనువు శ్రీకృష్ణ పరమాత్మతో ఇక నుంచి నేను గోవింద అని పిలుస్తారు అని చెప్పి ఒక అద్భుతమైన పద్యం చెప్తుంది. విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంజ విను నీచేతన్ శాశ్వతులమైతిమిప్పుడు శాశ్వతముగా గంటి అధిక సౌఖ్యంబు హరి. అందువల్ల పిల్లలు చెప్పడానికి కొంచెం నేను గ్యాప్ ఇచ్చాను. విశ్వభావన విశ్వాకృతి యోగి వంజ విను నీచేతన్ శాశ్వతలమైతే ఇప్పుడు శాశ్వతముగా కంటే అధిక సౌఖ్యంబు హరి. అంటే విశ్వేశ్వర, విశ్వభావన, విశ్వస్వరూప, యోగులచే నమస్కరింపబడువాడా గోవింద విను, ఇప్పుడు నీ వల్ల మేము సుస్థిరముగా ఉన్నాము, అంటే ఒక శాశ్వతమైన సౌఖ్యం మాకు అందింది అని కామధేనువు గోవింద అని నామధేయాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చింది. అలాగే గోపికలంతా యశోదమాతకి కృష్ణుడి మీద లేనివి పోనివన్నీ కలిపి చెప్పినప్పుడు యశోదమాత బాలకృష్ణుని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కృష్ణుడు ఆమెకి అందకుండా పరిగెడుతున్నాడు. ఈ తల్లి నిన్ను నేను ఇలా పట్టుకోలేను అని చాలా కష్టపడి పరిగెడుతూ ఉంది. అప్పుడు పోతన గారు రాసిన పద్యము, పట్టిన పట్టుపడని నిన్ను పట్టేదనని చలముకొనిన పట్టుటబెట్టే పట్టువడ వండ్రు పట్టి పట్టుకొనన్నాకుగాక పరులకు వశమే. యశోదమాత అనుకుంటుంది, నిన్ను పడదామంటే తప్పించుకొని తిరుగుతున్నావు, నేను బలంగా అంటే చలము కొనినా అంటే పట్టుదలతో నిన్ను పట్టాలి అనుకుంటే పట్టడం పెద్ద కష్టం కాదు, నువ్వు ఎవరికి దొరకవంట పట్టుబడ వంటరు పట్టి, బట్ నిన్ను పట్టుకోవాలంటే నేనే పట్టుకోవాలి, వేరే వల్ల కాదు అని యశోదమాత మాయలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి అంది. శ్రీకృష్ణుడు తనకు తానుగా అందాలి, కానీ కృష్ణుడు పట్టుకోవడం చాలా కష్టం. ఆ తల్లికి ఆ విషయం తెలియలేదు. అందువల్ల పట్టిన పట్టుబడిని నిన్ను పట్టేదనని చలము కొనిన పట్టుట పెట్టే పట్టువడ వండ్రు పట్టి. పట్టి అంటే కొడుకు, పట్టుకొనన్నాకుగాక పరులకు వశమే. అంటే పట్టుకుందామంటే నువ్వు ఎవరికి చిక్కవని అనుకుంటున్నావేమో, నేను పట్టుకోవాలని పట్టుదలతో అనుకుంటే నిన్ను పట్టుకోవడం పెద్ద విషయం కాదు, నువ్వు చిక్కవు అని అందరూ అంటున్నారు, నేను అనుకుంటేనా నాకు సాధ్యంగా అంది ఏమీ లేదు అని ఆ తల్లి, ఆ మహాతల్లి యశోదమ్మ తన నోటి ద్వారా చెప్పేసింది ఏమిటంటే నిన్ను పట్టుకోవడం కష్టం అని. నిజంగా చెప్పాలంటే ఈ పద్యాన్ని హిమాలయంలో చాలామంది సాధకులు ఈ పద్యాన్ని చెప్తూ కృష్ణ లీలను తలుచుకుంటూ, యశోదమాతకి కృష్ణ పరమాత్మ మధ్యలో ఉన్న లీలను తలుచుకుంటూ వాళ్ళు మోక్షం పొందారంట. అంత అద్భుతమైన పద్యం ఇది. అందులో ఈ 2 పద్యాలు పిల్లలకు నేర్పించాం. ఇక్కడ 2వ పద్యంలో పట్టిన పట్టుబడిని ఆ తల్లికి ఆయన అంది, కృష్ణ పరమాత్మ అందిన తర్వాత ఆ తల్లి తాడుతో కృష్ణుడిని ఆ రోకలికి కట్టేసింది. అందుకే దామోదరుడు, దామము అంటే తాడు, ఉదరం మనకి కట్టించుకున్నాడు కాబట్టి దామము అంటే తాడు, ఉదరాన్ని కట్టించుకున్నాడు కాబట్టి దామోదరుడు అని పేరు వచ్చింది. ఆ కట్టడం కూడా ఆ తల్లి ఏం చేసింది, తన తాడుతో కట్టడానికి ట్రై చేస్తుంది. ఆ ఎంత తాడు తెచ్చి కట్టినా ఆయన అందలేదు. చివరికి అయ్యో అమ్మ కష్టపడుతుంది అని ఆయన అందాడు. అందులో పట్టుకునేటప్పుడు ఆయన అందాడు, అమ్మ తాడు కట్టించుకున్నప్పుడు అందాడు. ఈ 2 పేర్లు ఆయనకు చాలా ఇష్టం. ఈ 2 పద్యాలు చెప్పడానికి కారణం ఏంటంటే, శిష్యులు చక్కగా నేర్చుకుంటే గురువుకి చాలా ఆనందం వస్తుంది. ఆ ఆనందంలో నేను తన్మయం చెందిపోయి ఈ 2 పద్యాలను నేర్పించడం జరిగింది.
చక్కగా వాళ్ళకి 2 పద్యాలు నేర్పించండి. మీకందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.